నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. గత కొన్ని సెషన్లుగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా ఇవాళ కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఆరంభంలో నష్టాల్లోనే ప్రారంభమైనప్పటికీ మధ్యలో మళ్లీ నష్టాల్ని తగ్గించుకొని స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. మళ్లీ కాసేపటికి అమ్మకాల ఒత్తిడితో మరోసారి నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రముఖ మీడియా సంస్థ శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్ స్టాక్ మాత్రం లాభాల్లో దూసుకెళ్తోంది. కిందటి సెషన్లో ఈ స్టాక్ ధర 1703.70 వద్ద ముగియగా ఇవాళ దాదాపు 1% లాభంతో 1719 వద్ద ఓపెన్ అయింది. ఇంకా అక్కడితో ఆగకుండా ఇంకా దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో దాదాపు 4% వరకు లాభంతో 1760 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఇదే ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర కూడా కావటం విశేషం. ఇక ప్రస్తుతం 3% లాభంతో ఇది 1750 మార్కు పైనే ఉంది. ఇక్కడ శ్రీ అధికారి బ్రదర్స్ షేర్ పుంజుకునేందుకు ఓ కారణం ఉంది. కంపెనీ జనవరి 6న కీలక ప్రకటన చేసింది. 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం లభించినట్లు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. ఇక్కడ ₹10 ముఖ విలువ ఉన్న ఒక్కో ఈక్విటీ షేరు స్టాక్ స్ప్లిట్ నేపథ్యంలో ₹1 ఫేస్ వాల్యూ ఉన్న 10 షేర్లుగా మారనుంది. అంటే ఇక్కడ ఇన్వెస్టర్ దగ్గర ఉన్న ఒక్కో షేరుపై కంపెనీ 10 షేర్లను ఇస్తుంది. దీనికి సంబంధించి రికార్డు తేదీని త్వరలో ప్రకటించనుంది. కంపెనీ స్టాక్ స్ప్లిట్ ప్రకటించడం వల్ల ఇన్వెస్టర్ల దగ్గర ఉన్న షేర్ల సంఖ్య పెరుగుతుంది. అంటే 10 షేర్లు ఉన్న వారికి 100 షేర్లు వస్తాయి. అదేవిధంగా 100 షేర్లు కలిగి ఉన్న వారికి 1000 షేర్లు వస్తాయి. అయితే దానికి అనుగుణంగా షేర్ ధర అడ్జస్ట్ అవుతుంది. అంటే షేర్ విలువ 1:10 రేషియోలోనే తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ షేర్ ధర తగ్గడం వల్ల ఇన్వెస్టర్లు తక్కువ ధరల వద్ద కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు. ఇక ఈ స్టాక్ విలువ దీర్ఘకాలంలో భారీగా పెరిగింది. గత 5 ఏళ్ల వ్యవధిలో రికార్డు స్థాయిలో 92,100% పెరిగింది. అంటే ఇక్కడ 5 ఏళ్ల కిందట ఇందులో 1,00,000 ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు 93 లక్షలు వచ్చాయని చెప్పొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.